ఒక నిర్భయ, ఒక దిశ, ఒక అభయ, ఇలా అత్యాచార బాధితులకు పేర్లు పెట్టుకోవడంతోనే సరిపెడదామా? ఈ అఘాయిత్యాలకు అంతం లేదా? లోపం ఎక్కడుంది? మన ఆడబిడ్డల్ని కాపాడుకోవడం ఎలా? కఠిన చట్టాలున్నా దారుణాలను ఎందుకు నిలువరించలేకపోతున్నాం? ప్రపంచానికి నాగరికత నేర్పామని గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి ఇదేనా ఆ నాగరికత? ఈ దారుణాలకు మూలం ఎక్కడ? పురుషాధిక్య సమాజం, ఇంటర్నెట్లో ఉండే చిల్లర కంటెంట్, అమ్మని అక్కని ప్రస్తావిస్తూ వాడే బూతులు సాధారణమైపోవడం, ఇలాంటివన్నీ కారణం కాదా? పైపెచ్చు దారుణానికి గురైన బాధితురాలనే ఆమెదే నేరంగా మనం చూపించడం ఎంతవరకు సమంజసం? ఈ అన్ని అంశాలపైన ఇవాళ మనం చర్చించబోతున్నాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవ మర్యాదలు అందుకుంటారో అక్కడ దేవతలు నివసిస్తారని మన పూర్వీకులు మనకు చూపిన మార్గం. ఎక్కడ స్త్రీలకు గౌరవ మర్యాదలు ఉండవో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అని కూడా మన సంస్కృతి చెప్తోంది. త్రిమూర్తులకు మూలమైన ఆది పరాశక్తి ఒక స్త్రీ. ప్రకృతిని స్త్రీ రూపంగా చెప్పాయి వేదాలు. మాతృదేవో భవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజించమన్నారు ఋషులు. అటువంటి నేల మీద ఏం జరుగుతోంది? ఒకవైపు అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న మహిళలు, మరోవైపు మృగాళ్ల వికృత చేష్టలకు, అమానవీయ దాడులకు బలవుతున్న స్త్రీమూర్తులు. ఒకవైపు దేశాధినేతలుగా సత్తా చాటుతున్న సబలలు, మరోవైపు నిస్సహాయ స్థితిలో అత్యాచారాలకు గురవుతున్న అబలలు. మహిళల్ని పూజించాలి, గౌరవించాలని ఘనంగా చాటిన వేద భూమిలో ఏం జరుగుతోంది? సభ్య సమాజం సిగ్గుపడేలా, నాగరికతకు అర్థమే లేదన్నట్టుగా పశుబలంతో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించి మహిళలపై దాడులు చేస్తున్నారు, రేప్ చేసి చంపేస్తున్నారు. ఎందుకిలా? ఏమవుతోంది భారతదేశంలో? ఎటుపోతోంది ఈ సమాజం? ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దేశంలోని అన్ని నగరాల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నిరసన తెలుపుతున్నారు. విధులను బహిష్కరిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన వారు వైద్య లోకానికి అండగా నిలిచారు. కోల్కతా డాక్టర్ కేసులో న్యాయం చెయ్యాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా నిలదీస్తున్నారు. ఆస్పత్రిలో మందులను దొడ్డిదారిన అమ్ముకుంటున్న వార్డ్ బాయ్ సోహన్ లాల్ ను నర్సు అరుణ ప్రశ్నించింది. 5 దశాబ్దాల క్రితం ముంబైలోని కెమ్ ఆస్పత్రిలో జరిగింది ఈ ఘటన. తన బండారం బయటపడడంతో సహించలేని ఆ నేరగాడు 1973 నవంబర్ 27న ఆమెను రేప్ చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆ దాడిలో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి 42 సంవత్సరాల పాటు కెమ్ ఆస్పత్రిలో జీవోత్సవంలాగా బతికిన అరుణా షాన్బాగ్ 2015 మే 18న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అరుణ దయనీయ గాథ దేశాన్నే కాదు, మొత్తం ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఒక అరుణే కాదు, ఆమె లాంటి మహిళలు ప్రతి ఏటా వేలాది మంది లైంగిక దాడులకు, అత్యాచారాలకు, హత్యలకు గురవుతూ అత్యంత ఘోరమైన గృహహింస బారిన పడుతూ, చస్తూ బతుకుతూ జీవించినా ఒకటే, మరణించినా ఒకటే అన్నట్టుగా మనుగడ సాగిస్తున్నారు. మహిళలపై ఎన్ని నేర ఘటనలు జరిగినా, వాటిని అణచడానికి ఎన్ని కఠినమైన శిక్షలున్నా సరే మృగాళ్ల ఆగడాలు తగ్గడం లేదు, అత్యాచారాలు ఆగడం లేదు. దీనికి నిదర్శనమే డిసెంబర్ 1, 2012న దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై జరిగిన హత్యాచారం. బస్సులో ప్రయాణిస్తున్న నిర్భయపై 6 పశువులు అమాంతం దాడి చేసి అత్యంత క్రూరంగా హింసించి గ్యాంగ్ రేప్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బతికుండగానే నరకాన్ని అనుభవిస్తూ నిర్భయ ఈ లోకాన్ని వదిలేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ రేప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రక్షణ కల్పించాల్సిన ప్రజా ప్రతినిధే కీచకుడయ్యాడు. ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ జూన్ 4, 2017న 17 సంవత్సరాల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. న్యాయం కావాలని కోరుతూ 2018 ఏప్రిల్ నెలలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మహత్య ప్రయత్నం చేసింది బాధితురాలు. లక్నో కోర్టులో విచారణ జరుగుతుండగా బాధితురాలిపై పలుమార్లు హత్యాయత్నం జరిగింది. ఆమె బంధువులు ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ను కోర్టు దోషిగా తేల్చింది. దిశ దారుణం
మనసున్న ప్రతి మనిషిని కదిలించింది. దిశ దహనం ప్రతి గుండెను దహించి వేసింది. హైదరాబాద్ సమీపంలో శంషాబాద్ వద్ద 2019 నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అమానుష దాడి, రేప్, హత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అనంతరం జరిగిన పరిణామాల్లో ఈ కేసులో నిందితులైన 4 కామాంధులు తెలంగాణ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు. హైదరాబాద్ దిశ అమానుష ఘటన పోలీసులకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో మహిళా రక్షణ దిశగా మరిన్ని చర్యలు చేపట్టారు. పెట్రోలింగ్లో వేగం పెరిగింది. దిశ ఘటనతో చలించిపోయిన నాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో దిశ చట్టం తెచ్చారు. దిశ యాప్ అందుబాటులోకి వచ్చింది. మహిళల్ని ప్రమాదాల బారి నుంచి రక్షించారు. దిశ పోలీస్ స్టేషన్లు సైతం మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్ హత్రాస్ సామూహిక అత్యాచార ఘటన 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సెప్టెంబర్ 14, 2020న పొలంలో తల్లి సోదరుడితో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటున్న దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన ఉన్నత కుల మృగాలు దాడి చేశాయి. కుటుంబ సభ్యులను నిస్సహాయులను చేసి దళిత మహిళను లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. మానవత్వం మచ్చుకైనా లేని మృగాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించింది. హత్రాస్ ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు పెరుగుతుండడాన్ని చూసి భయపడ్డ ప్రభుత్వం ఈ కేసును తొందరగా ముగించడానికి ప్రయత్నించింది. బాధితురాలి కుటుంబ అంగీకారం లేకుండానే బలవంతంగా శవాన్ని దహనం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఘటనలు, జాతి యావత్తును కదిలించే అమానుషాలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ నిర్భయ అమానుష ఘటన తరువాత చట్టాల్లో మార్పులు వచ్చాయి. అయినా హత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి తాజా నిదర్శనమే కోల్కతా మహిళా డాక్టర్పై జరిగిన లైంగిక దాడి, హత్య. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం నిర్భయ ఘటన జరిగిన 2012లో భారతదేశంలో ఏడాదికి 25,000 రేప్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఏడాది ఆ కేసులు పెరిగాయే తప్ప తగ్గలేదు. 2022లో మన దేశంలో నమోదైన రేప్ కేసులు 31,000. అంటే నిర్భయ చట్టాలు కూడా పనిచేయడం లేదనే విషయం ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది.